నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాననమాట. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఇంతసేపు టైం చాలా ఉండే అనమాట. నేనే టైం అంతా వేస్ట్ చేసినాననమాట. ఇప్పుడొచ్చేసి ఇంకా ఆల్రెడీ టైం 1 అయితుందనమాట. మా ఆయన వస్తాడు. ఈ కట్ట వచ్చేసి రూ. 40 మెంతం కూర. ఎంతుంది చూడండి. ఇంత ఉంది. ఇది రూ. 40. ఇప్పుడు కూర వండినాననుకోండి ఇంకా గింత అయితది. ఇది రూ. 40. కాకపోతే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. మెంతం కూర చాలా బాగా తింటాడు. అంటే ఇందులో టమాటా గిట్లా ఏం చేయను. ఫ్రై లాగానే చేస్తాననమాట. ఇంకా 1 అయితుంది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వలవాలి? ఎప్పుడు చేయాలి? ఇంతసేపు ఏదో ఒకటి తింటలే అన్నట్టు ఉండే అనమాట. కానీ ఇంకా మళ్ళీ తింటాడో తినడో ఇంకా ఊకెందుకు అన్నట్టు ఇంత ఒలిసి స్పీడ్గా అంటే వేరే ఉన్నాయి కానీ ఇంకా నాకు మళ్ళీ అంటే అవి చేస్తే ఇది పాడైపోతుంది అనమాట. ఆకుకూరలు ఎక్కువ రోజులు పెట్టలేము కదా. అందుకని ఆయన వరకు అయితే ఆనియన్ మెంతి ఫ్రై అయితే చూపిద్దాం అనుకుంటున్నా. మీకు కూడా ఇంకా నాకు ఒక వీడియో వస్తుంది కదా అన్నట్టు అయితే నేను నార్మల్గా ఎప్పుడైనా సరే వెంటనే అంటే సామాన్ మొత్తం తెచ్చిన అంటే కూరగాయలు తెచ్చిన వెంటనే అయితే ఇంకా అప్పుడే ఒలుస్తాను అనమాట. ఎంత టైం అన్నా బట్టని. కాకపోతే నేను కొంచెము హెల్త్ అప్సెట్ ఉందనమాట. ఇంకా సంత చేస్తుండే పెద్ద గొప్ప అంటే ఇంకా మళ్ళీ ఆడికి నేను చిక్కుడుగా చోలకాయ ఒలిసినా కానీ ఇప్పుడు ఇంకా అవి చేసిన అంటే అవి హాఫ్ కేజీ తెచ్చినాను. ఇప్పుడు మధ్యాహ్నంకి ఒక్కటే మా పిల్లలకి ఉంది అనమాట. పొద్దుటిది ఉంది. ఇంకా వస్తే ఒకవేళ అన్నం అడిగితే అదే పెట్టినా తినేస్తారు వాళ్ళు. మా ఆయననే కొంచెం అటు ఇటు చేస్తాడనమాట, తినడు. అందుకని ఇప్పుడు నాకు కూడా అది ఉంది, ఆయనకు కూడా ఉంది. కాకపోతే ఇంకా మళ్ళీ పలుకుతాడనమాట. ఇంట్లో ఉండి గీ మాత్రం కూడా చేయవా అది ఇది అని అనమాట. ఇంకా అందుకే ఎందుకు వచ్చిన గొడవ తొందర ఇంత కలిసి టైం అయితే కరెక్ట్గా 1 అయ్యిందనమాట. ఇంతసేపు టైం పాస్ చేసిన. ఇంకా ఆయన వస్తాడు అన్న టైంకి ఉరుకులాడాలి ఎప్పుడు ఇంత. నేను టైంపాస్ అంటే ఏం టైంపాస్ కాదులేండి, కొంచెం ఆలోచనలు ఎంత వదులుకుందామన్నా అవి వదులుతలేవు కొన్ని ఆలోచనలు కాబట్టి తప్పదేగా. ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చింది. నేనైతే డీప్ క్లీనింగ్ ఎప్పుడో చేసేసిన. అంటే వీడియో పెట్టుకుంటే పని కాదని నేను వీడియో అయితే ఏం తీయలేదన్నమాట డీప్ క్లీనింగ్ది. వీడియోస్ అంటే నార్మల్గా చేసే పని ఒకలాగా ఉంటుంది. ఈ వీడియో పెట్టుకున్నాం అనుకోండి ముందరికి పోదు వెనక్కి పోదు అనే ఉంటుంది, నెత్తినొప్పి ఉంటుంది. అందుకని నేను వీడియో పెట్టుకున్నా టైం అంటే మరీ ఎక్కువ పని ఉన్నప్పుడు నేను వీడియోస్ అస్సలు తీసుకున్నాను. లేకపోయినా పర్లేదు రా దేవుడా వీడియో కాకుండా కనిపిస్తుంది నాకు. అట్లుంటుంది సిచ్యువేషన్ కొన్నిసార్లు. ఇంకా ఇదైతే ఫాస్ట్గా ఉలవాలి. అవును, మీ సైడ్ మెంతి కాస్ట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఏం ఉండదు కానీ రూ. 40 అంటే అస్సలు కూరగాయలు కొనబుద్ధి అవుతలేదు నాకు. అది కొనేదొద్దు, తినేదొద్దు, ఉండేదొద్దు. ఊరికే ఇంత ఒట్టిమిరపకాయ అంటే దాన్నే కారం చేసుకొని తింటే ఓ పని అయిపోతుంది రా దేవుడా అన్నట్టు ఉంది. ఇంకా అంటే నెయ్యి కూడా మొన్న నేను నార్మల్గా నెయ్యిని బుధవారం రోజన్నా లేకుంటే శనివారం అన్ననే బుధవారం, శనివారం, సోమవారం కరగబెడుతుంది. ఇంకా అంటే సోమవారం రోజు నాకు ఆ రోజు ఏదో పని ఉండి నేను లేను ఇంట్లో. ఇంకా బుధవారం రోజేమో అమాస వచ్చింది. ఇంకా ఇప్పుడు శనివారం కాబట్టి ఇంకా రేపు సప్త శనివారమే ఉంటుంది. నాకు అవుతుందో కాదో చూడాలి. అంటే ఇప్పుడు నెయ్యి ఉన్నా ప్రాబ్లం ఉండకుంటుండే అని అది చెప్తున్నాను అనమాట. నెయ్యి ఉంటే ఇంత కారం పొడి ఉంటే వేసుకొని తింటాడు నెయ్యి ఉంటే. కానీ నెయ్యి అయిపోయింది ఇంట్లో, ప్రజెంట్ లేదు. అందుకనే ఈ తిప్పలంతా. ఇప్పుడు దీన్ని వలసలోపు టైం ఎంత అవుతుందో ఏమో. ఇలాంటప్పుడే పెద్దలు ఉంటే బాగుంటుంది ఇంట్లో అనిపిస్తుంది. పెద్దలు ఉన్నారనుకోండి ముందర వేసినాం అనుకోండి వాళ్ళే ఒలిసి పక్కన పెడతారు అనమాట. నాకు ఎన్ని పనులన్నా చేస్తా కానీ ఈ ఒలుసుడు చేసుడే నచ్చమన్నమాట. ఇంకా బట్టలు అయితే నిన్నమన్నా కొంచెం యూట్యూబ్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది కదా, చాలాసార్లు చెప్పినాయి. ఇంకా పదే చెప్పడం ఎందుకు. ఆ అప్డేట్ చూసి నిన్నమన్న మతి పోయిందనమాట. ఏమో లక్కులేండి, అది మన చేతిలో లేదు. అంటే కొంచెము నార్మల్గా అంటే టైంపాస్కి తీసేవాళ్ళు ఇంకా అట్లా ఉండేవాళ్ళు స్కిప్ అయిపోతారనమాట. కాకపోతే నాకు ఒక యాంబిషన్ లాగా ఉంది. యూట్యూబ్ అనేది నాకు కల కాదు, నా ప్రాణం. అట్లా కష్టపడే వాళ్ళకు కొంచెం బెనిఫిటే కానీ కాకపోతే ఇన్నేళ్ళు కష్టపడితేనే ఆ ఫలితం లేదు. ఇంకా ఈ 6 నెలల్లో ఏమవుతుంది అన్నది నా ఫీలింగ్. ఏమోలేండి, టైం గొప్పది. ఏ టైం ఎట్లుంటుందో మనం చెప్పలేము కదా. అంతే అంటారా కాదంటారా? ఏదో కదా నేను చేసే పని ఏంది, నేను చెప్పే పని ఏంది, మీకు కూడా విసుగొస్తుంటుంది నా వీడియోస్కి. అందుకే కదా
ఎంత మాట్లాడకూడదు అనుకున్నా అదే వస్తుంది. ఎందుకంటే మైండ్లో మొత్తం అదే తిరుగుతుంది. ఇది ఈమె 40 రూపాయలు ఇచ్చింది, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, పోయి ఇంటికాడ పోయి చూడిపో అంటే మొత్తం సగానికి సగం మురిగే పోయింది ఇది. నేను నార్మల్గా అంటే తీసుకోను, 10 రూపాయల కట్టలో తీసుకుంటా చిన్న చిన్నవి. కానీ కాకపోతే ఇప్పుడు మెంతి కూర దొరకలేదు అనమాట. ఇది చాలా మంచిది హెల్త్ పరంగా. మా పిల్లలైనా ఇష్టంగానే తింటారు. మా పిల్లలకైతే మెంతం కూర ఇంత ఆలుగడ్డ 2 కల్పన చేస్తా, లేదనుకోండి ఇంత పిల్లల కాడికి పప్పులన్న చేస్తా. మా ఆయనకు మాత్రం సపరేట్గా ఎప్పుడు వారంలో ఒక్కసారైనా మెంతి ఫ్రై చేస్తాం ఆయన కోసం, ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టి తింటాడు. దీన్ని మాత్రం ఏమని ఆయన టేస్ట్ కూడా అసలు ఎట్లుంటుంది అంటే మాటల్లో చెప్పలేము, అది తింటేనే తెలుస్తుంది, అది అంత బాగుంటుంది. కానీ కొంచెం నేను ముందు చేసింటే ఇప్పుడు ఉరుకులాట లేకుంటుంది. సరే అండి, ఇది మొత్తం అయిపోయాక ఆల్రెడీ 6 నిమిషాలు మాట్లాడినా, నేను ఏం మాట్లాడినా సర్లేండి, ఇది మొత్తం వచ్చినాక మళ్ళీ కలుస్తాం. అయితే పెద్ద ముళ్ళు 12 మీనికి ఉండే అనమాట, ఇప్పుడు 4 మీనికి వచ్చిందనమాట. ఇదింత దగ్గర 20 నిమిషాలు అయితే నాకు పట్టిందనమాట ఒలవడానికి. ఇంకా ఇట్లా అయితే చెత్త ఇంత వచ్చిందనమాట. అసలు ఆకుకూరలు అంటే ఏం ఆకుకూరలో ఏమో నాకైతే అర్థమే కాదు. ఎంత ఉంది చూడండి చెత్త. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి అయితే కొంచెం అయితే తీస్తాను అనమాట. ఇందులో ఇంతోటి ఇంకా ఉండను, ఎందుకంటే ఇది 40 రూపీస్ది కాబట్టి. ఇప్పుడు ఫ్రై చేసినాను అనుకోండి పిల్లలు తినరు. రేపు గిట్ల పిల్లలకి ఆలు మెంతి 2 కలిపి చేస్తే తింటారనమాట. ఇప్పుడైతే మా ఆయనకు స్పీడ్గా అయితే చేయాలి. టైం ఆల్మోస్ట్ 1:20 అయిందనమాట. నేను కరెక్ట్గా 1కి పెట్టుకున్నా, నాకు 20 నిమిషాలు పట్టిందనమాట ఇది ఒలవని. ఇంకా ఎంత స్పీడ్ వచ్చినానంటే అది నాకే తెలుసు అనమాట. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మా ఆయనకు అట్లనే ఇస్తాము. ఇంకా టైం అయితే అయ్యిందనమాట ఆల్రెడీ. ఇంకా పొయ్యి మీద అయితే గిన్నె పెట్టినాను. నేను ఆనంకాయ చేసినా తింటాడేమో లే అనుకున్నా, కానీ మళ్ళీ తింటాడో తినడో. ఇంకోసారి ఇంకా చేసినావా అంటాడు అనమాట. అస్సలు పొద్దున ఒక్కటి మధ్యాహ్నం ఒక్కటి చేసిన ఈ లోకంలో అదృష్టవంతులు ఎవరో తెలుసా? ఏది చేసినా ఏమనకుండా తింటారు చూడండి, వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. నిజంగా ఇంట్లో ఏదైనా చేసి పెడితే ఏమనకుండా తినేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే ఎన్ని వంటలన్నా చేయొచ్చు. వంట వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళని చేసుకోవచ్చు. కానీ నేను అప్పుడు అంటే పెళ్ళికి ముందు అనుకునేదాన్ని అనమాట, కొంచెం మా ఆయన కొత్తలు వచ్చింటే బాగుండు అనుకుంటుండే. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయిరా నాయనా అనుకుంటున్నా. ఎందుకంటే ఏ చేసిన దాంట్లో ఏదో వంక. మరి అందులోనూ ఇంకొక డైలాగ్ ఉంటుంది చూడండి, ఎందుకు మా అమ్మ చేసినట్టు ఒక్కటి ఉండదు, మళ్ళీ ఆవురావురు అనుకుంటే అన్నీ తింటారు, కానీ పేరుకేమో అమ్మ కన్నా అత్తరే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. నేను అవన్నీ ఏమి వేస్తలేను, ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసినాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. పిల్లలకి అని చెప్తున్నాను కదా, కొంచెం అయితే తీస్తున్నా పిల్లలకి. ఇంకా ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పెట్టుకుంటున్నా. అది చేస్తే ఇట్లనే మాడిపోతుంది అనమాట. మాడింది. ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నా, కొంచెం అల్లం కూడా వేస్తున్నా. ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఆకుకూరలు కదా మట్టి ఎక్కువనే ఉంటాయి అనమాట, అందుకని నీట్గా అయితే బాగా ఒక 2-3 సార్లు కడుక్కోండి. లేదనుకోండి మొత్తం మట్టి తింటుంటే మట్టే తిన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే 2 సార్లు కడిగిన బాగానే. ఇప్పుడు కూడా చూడండి నిండుగుంది, ఎంత అవుతుందో కూర. ఇప్పుడు ఇందులోనే ఇంత పసుపు, ఇంత ఉప్పు, కొంచెం ఉప్పు చూసేసుకోండి. ఆకుకూరలలో ఉప్పు ఎక్కువ పట్టదన్నమాట. ఒకసారి బాగా కలిపేస్తున్నాం.
గింత అయింది కూర అప్పుడే. ప్లేట్ మూసి నేనైతే కొంచెం పెద్ద పెట్టినా, ఎందుకంటే మా ఆయన వస్తాడేమని కొంచెం తొందర ఉడుకుతుంది అన్నట్టు. కొంచెం ఒక 10 నిమిషాలు పెద్ద పెట్టి ఇంకా చిన్న పెట్టేస్తా. ఉడికేలోపు ఈ ఎల్లిపాయ అయితే వలుద్దాం అనమాట. ఎల్లిపాయలు నేనైతే ప్రతి దాంట్లో మళ్ళీ అల్లం వెల్లి పేస్ట్లో బాగానే వేస్తాను ఎల్లిపాయలు. కాకపోతే ఎల్లిపాయ తిన్న వాళ్ళు అసలు అంటే నరాల వీక్నెస్ కానీ ఎముకలది ఏమైనా ఇబ్బంది కానీ అన్నట్టు ఏవి ఉండవంట. నాకు అది తెలిసినప్పటి నుంచి ఎందుకో ఇంకా నేనైతే వేయడం బాగా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఇప్పుడైతే చిన్న పెట్టేస్తాం. ఆయన వచ్చే వరకు ఉడుకుతుంది అనమాట. ఆకుకూరలు ఎంత మంచిగా నిదానంగా ఉడుకుతాయో అంత టేస్ట్ వస్తాయి అనమాట. ఈ ఎల్లిపాయలు మొత్తం వచ్చినాక కనిపిస్తాం. ఇంకా అయ్యిందనమాట. నేను ఇంకా అన్నీ వేసి ఇంతసేపు మా ఆయన ఎంత వరకు వస్తాడో అంతవరకు అయితే కొంచెం కారం కూడా తక్కువనే పడుతుంది అనమాట. ఇందులో కొంచెం ధనియాల పౌడరు, ఇంకా ఎల్లిపాయలు అయితే దంచడము. అంటే కొంచెము ఇదంతా కొంచెం గలీజ్గా ఉంది, ఏమనుకోకండి. నేను ఎప్పుడైనా ఇంతే, ఇప్పుడే కాదు, దాని టైం వచ్చే వరకు ఉరుకులాడుతా. ఇంకా టైం అయ్యింది అనుకోండి కంగారు ఇంకా స్టార్ట్ అవుతుంది. టెన్షన్, విపరీతమైన టెన్షన్, ఇంకా తట్టుకోలేను. అందుకే హెడేక్ కూడా వచ్చిందనమాట. స్పెట్స్ అయితే చాలా రోజులు అయింది. ఇంకా ఎల్లిపాయలు దంచేసిన కచ్చపచ్చగా ఇట్లానే దంచుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఫ్లేవరు. ఇంకా ఇది ఎప్పుడన్నా ఉడకని, ఎంతసేపు అన్నా ఉడకని, మా ఆయన వచ్చేవరకు ఎంతసేపు అన్నా ఉడకని. ఇంకా నేను చూసినారా కొంచెమే కారం వేసిన, కొంచెమే ఉప్పు వేసిన. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోండి. ఆనియన్స్ ఇంకొన్ని పడింటే బాగుంటుండే, కానీ ఇంకా ఏం చేస్తాం, ఉరుకులాట అట్లుంటుంది అన్నది. ఇంకా ఆయన వచ్చింది అనుకోండి మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇంతవరకు చేసలేవా పెట్టలేవా అని. ఇంకా చిన్న మంట మిన్న, ఎంత చిన్నగంటే అంత చిన్నగా, అసలు ఉందా లేదా అన్నట్టు ఉండాలన్నమాట. ఇంకా ఉడుకుతుంది బాగా. కొత్తిమీర ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఈ చెత్త చెదారం ఇవన్నీ చల్లేసి ఇంకా గిన్నెలు మొత్తం దోమేస్తే అప్పుడు నాకు టెన్షన్ ఉండదు. నేను ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటి అంటే పెండింగ్ పెట్టుకుంటలేను అనమాట. ఏంది పెట్టుకుంటలేను పెండింగ్. మ్యాక్సిమం వీలైనంత వరకు ఏ పనైనా సరే తొందర చేసి పడే, అంటే పెండింగ్ పెట్టుకున్నట్ట ఆ టైంకి చేసేస్తున్నా. ఇంకా అదే ఉడుకుతుంది అనమాట చిన్న. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసుకోండి, నిజంగా చెప్తున్నా, వీడియో అని కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో మీరే చెప్పండి. అట్లా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా చూసినారా, అస్సలు 40 రూపాయలు అంటే ఏముంది దీంట్లో, మొత్తం కాడలు. మా ఆయన వచ్చిండు, మళ్ళీ కలుస్తా. కూర కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కొత్తిమీర వేస్తే వేస్తాం, లేకుంటే లేదు. ఎందుకంటే ఇదే ఇంకా ఆకుకూరనే కదా, ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో. అలా ఎంత స్పీడ్ ఉరుకులాడితే కరెక్ట్ ఇంకా టైం 2 కూడా కాలేదు. మా ఆయన వచ్చేసినప్పుడే, ఒక్కొక్కసారి కానప్పుడే వస్తారు వాళ్ళు, అట్లా ఉంటుంది. అందుకే అంత ఉరుకులాట ఎక్కడొక్కడ పడేసి వంట చేసిన. టైం చూడండి, చూసినారా టైమింగ్ ఎంత ఉందో. 2కి వస్తాడు కరెక్ట్ రోజు. ఈరోజు ముందే వచ్చేసిండు. కావాలని కానప్పుడు దేవుడు అట్లా పంపిస్తాడు అనమాట, స్పీడ్గా పంపిస్తాడు. 4 అక్షంతలు వేసుకోవాలి కదా, అందుకని. మా ఆయన తినేసి వెళ్ళిన తర్వాత టేస్ట్ ఎట్లుందో నేను చెప్తాను. కూడా వచ్చిందనమాట మధ్యాహ్నం. అయితే ఇంకా నార్మల్గా కొద్దిసేపు పడుకున్నా. ఇంకా వీడియో ఎలాంటి షూట్ చేయలేదు. తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ దోమేసుకొని అన్నీ ఎక్కడొక్కడ సర్దినాను అనమాట. ఇప్పుడైతే వాయినానికి ఒకరైతే పిలిచిండ్రు అనమాట. మ్యాక్సిమం మా ఊర్లో అంటే నాకు ఎక్కువ ఎవ్వరు తెలియదు, తెలిసిన వాళ్ళు ఏదో కొంతమంది ఉంటారనమాట. అందులోనూ ఇంకా ఈమె ఒకరనమాట. వాయినానికి పిలిచింది. ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ స్నానం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టేసిన. ఇంకా నైట్కి అయితే ఈరోజు ఇంకా చపాతీ రొట్టె ఏది చేయను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బియ్యం నానబెట్టేసి ఇంకా చిక్కుడుగాయనైతే ఒక 2-3 విజిల్స్ పెట్టేసి వెళ్ళిపోతా. ఇంకా ఇంటికి రాగానే తొందరగా చేయొచ్చు, అన్నము పెట్టేయచ్చు అనమాట. ఇంకా చిక్కుడుగాయ అయితే ఒక 2-3 విజిల్స్ వచ్చింది అనుకోండి, అసలు ఇప్పులు అయితే ఎంత బాగుంటుంది అనమాట. ఈ చిక్కుడుగాయ వచ్చేసి 1/2 కేజీ 50 అంటే 30 రూపాయలు అనమాట. 1/2 కేజీ 60 రూపీస్ ఇది వచ్చేసి. రేపు 15 ఆగస్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ అయితే ఇంకా పిల్లలకి స్పీడ్గానే చేయాలి. ఇంకా ఇప్పుడు ఐరన్ వాళ్ళ మేడం చెప్పిందంట, ఐరన్ గిట్ల అన్నీ చేయించుకొని రండి మీ మమ్మీతో, నీట్గా మంచిగా రండి అని చెప్పిందంట. ఇంకా అందుకని ఇంకా పనులన్నీ ఉన్నాయన్నమాట. రేపు 15 ఆగస్ట్ కాబట్టి ఇంకా అది చేయాలి. అంటే గిట్ల ఐరన్ రేపు అంటే ఎర్లీ మార్నింగ్ 6:20 కల్లా బస్సు వచ్చేస్తుందంట. రేపు ఎట్టయితుందో నాకు మళ్ళీ సప్త శనివారం ఉంటుంది రేపు, చూడాలి. ఇంకా ఎట్లన్నా కానీ చేద్దాం.
అంటే పంపించకుండా కూడా ఉండొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ రావు కదా. అంటే ఎంత ఎంజాయ్ చేయాలన్నా స్కూల్ లైఫే, మళ్ళీ ఎంత ఎంజాయ్ చేయాలన్నా స్కూల్ లైఫే అసలు. ఇంకా మళ్ళీ తర్వాత కొంచెం పెద్దగా అయినాక ఏవి ఎంజాయ్ ఉండదు, బరువు బాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను చిక్కుడుకాయకి అయితే పెట్టేసిన, బియ్యం నానబెట్టేసిన. ఇంకా రాగానే తొందర పోపు పెట్టేస్తే అసలు పని ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకా నేను ఇప్పుడైతే రెడీ అయిపోతా. ఇంకా వాయినానికి పిలిచింది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. రెడీ కూడా అయిపోయినా అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నా. ఆడ వీడియో తీస్తానో తీయనా అది అంత రెడీ అయిపోయినా వెళ్తున్నా. ఇంకా వెళ్ళేసి అయితే వచ్చినాను అనమాట. రాగానే అన్నం అయితే వండేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆడ కూడా చాలాసేపు ఉన్నా అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను 6కి వెళ్తే 7:30 అయిపోయింది అనమాట. 1 అవర్ పైనే ఉన్నా అనమాట. ఇంకా ఇదంటే ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను. బాయ్ అండి. మర్చిపోయిన అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. టుమారో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.